దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. చూడండి, 1వ అధ్యాయంలో కూడా ఈ అంశాన్ని గురించి మనం టచ్ చేసాం. ఇక్కడ మళ్ళా ఆ టాపిక్ ఒకటి వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు అందరికీ బైబిల్ గ్రంథం తెలియదు కదా. ప్రపంచంలో దగ్గరగా 800 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటికి ఎంతోమంది చనిపోయారు, ఎన్నో కోట్ల మంది, ఇంకా ఎన్నో కోట్ల మంది పుడుతున్నారు. అయితే 800 కోట్ల మందిలో బైబిల్ ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు? హాస్యాస్పదం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, క్రైస్తవులకే దేవుని ఆజ్ఞలు తెలియని రోజులైపోయాయి. ఎందుకంటే బైబిల్ చదివేంత సమయం లేదు కదా, బిజీ. వాక్యం చదువుకుని పఠించుకునేంత సమయం లేదు కాబట్టి క్రైస్తవులకే ఈరోజు ఆజ్ఞలు అంటే ఏంటో తెలియట్లా, పాపం అంటే ఏంటో తెలియట్లా, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియట్లా. సరే, అయితే చూడండి, మనకి తెలిసినా తెలియకపోయినా దేవుని నియమం నియమమే కదండి. రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నాము, మనం ఎడం చేతి పక్కే వెళ్ళాలి. కుడి చేతి పక్క వెళ్ళి మనం యాక్సిడెంట్కి గురైతే నాకు తెలియదంటే యాక్సిడెంట్ వెనక్కి వెళ్ళిపోద్దా కదండి? అంతే కదా, జరగాల్సిన గాయాలు జరిగిపోతాయి కదా, జరగాల్సిన నష్టం జరిగిపోతాయి కదా. సో ఇక్కడ చూడండి, దేవుడు ఒక క్రమాన్ని, నియమాన్ని పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. సో ఒకవేళ ధర్మశాస్త్రము లేక పాపం చేస్తున్నాడు, అసలు నీకు తెలియదు ధర్మశాస్త్రం, ఇది చేయటం తప్పని తెలియదు, ఇది చేయటం నీకు తెలియదు అనుకోండి. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశిస్తారు. అంటే దేవుడు పక్షపాతమేం కాదు. మాకు తెలియదండి, ఎవరు చెప్పలేదు మాకు దేవుని వాక్యం, మాకు ఆజ్ఞలు అంటే ఏంటో తెలియదంటే, ధర్మశాస్త్రము లేని వారు ధర్మశాస్త్రము లేని విధంగా తీర్పు తీర్చబడతారు. ధర్మశాస్త్రము కలిగి పాపం చేసేవారు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చబడతారు. 12వ వచనం అది చెప్తుంది. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. చూడండి, 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమై ఉన్నారు. అంటే బైబిల్ తెలియకుండా ఎవరన్నా బైబిల్లోని మంచి క్రియలు చేశారంటే వారికి వారే బైబిల్ గ్రంథంగా వారు ఎంచబడుతున్నారు. అట్టి వారి మనస్సాక్షి సాక్ష్యమించుచుండగా, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయములందు రాయబడినట్లున్నారు. అంటే ఒకవేళ దేవుని వాక్యం తెలియకుండా, దేవుడు తెలియకుండా ఎవరన్నా మరి దేవుని ఎదుట నిలబడాల్సి వస్తే ఏమవుతుందంటే, వారి మనస్సాక్షి వారి మీద సాక్ష్యం ఇస్తూ ఉంటుందంట. అంటే ప్రతి వ్యక్తిలో నీతి, న్యాయం అనే ఒక విధానాన్ని, నియమాన్ని దేవుడు మనిషి హృదయంలో పెట్టాడు. ఈవెన్ దొంగతనం చేసే వ్యక్తికి కూడా ఇది తప్పని తెలిసిద్ది, వ్యభిచారం చేసే వ్యక్తికి ఇది తప్పని తెలుసు, ఒకళ్ళది మోసం చేసే వ్యక్తికి అది తప్పని తెలుసు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంటుంది. సో వారి తలంపులు, వారి మనస్సాక్షి ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ ఉంటాయి వాళ్ళని. సో ఆ మనస్సాక్షి ఏదైతే తప్పు మోపుతుందో వారి హృదయంలో ఆ మనస్సాక్షి అంట ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఉన్నట్లంట. హల్లెలూయా. అప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆ ధర్మశాస్త్రం వారి హృదయాల్లో వారి మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి వారు తీర్పు తీర్చబడతా ఉన్నారు. సో ఇదంతా మనకెందుకు అంటే, యాక్చువల్గా మనం దేవుని ఎరిగాం. సో దేవుణ్ణి ఎరగని వ్యక్తుల్ని వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటే, మనకి వాక్యం తెలుసు, మనకి భక్తి విధానం తెలుసు, దేవుని మార్గాలు తెలుసు, ఇదంతా దేవుని దగ్గర ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం ప్రతిదినం. అటువంటి మనకి దేవుడు ఎటువంటి తీర్పు తీరుస్తాడు? అటువంటి దేవుడు మనల్ని ఎలా తీర్పు తీరుస్తాడు? ఇక్కడ సౌమ్యుడే, ఇక్కడ గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడే, అక్కడ యోధా గోత్రపు సింహం కలిగిన వాడు. తీర్పు తీర్చుటలో మనం చూడలేము. గర్జించే సింహం వలె ఉంటాడు ఆయన.
తీర్పు తీర్చే దగ్గర ఆయన కనికరం చూపడు. తీర్పు తీర్చే దగ్గర ఆయన పక్షపాతం చూపడు. ఆయన తన మన అనేం ఉండదు ఆయనకి. తీర్పు తీర్చే దగ్గర నీతి న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకనే మన సాక్షి బట్టే అన్యులు కూడా వదిలిపెట్టకుండా తీర్పు తీరుస్తుండే మిమ్మల్ని నన్ను దేవుడి సింహాసనం ఎదుట దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? ఇదేంటి ఉదయకాలం ఈ మాటలు అనుకోవద్దు. జస్ట్ ఒకసారి గమనించండి. ఆ స్పృహ మనకు ఉండాలి. ఆ గమనం మనకు ఉండాలి. నేను ఒక దినాన నా ప్రతి క్రియకి దేవుని సింహాసనం ఎదుట నిలబడతాను అన్న ఒక గమనం మనకున్నప్పుడు మనం ప్రతి స్టెప్ని ఆలోచించి తీసుకుంటాం. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు, ఒక విధానం. ధర్మశాస్త్రం ఉన్నాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చుతారు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు వారి మనస్సాక్షి, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి నేరము మోపుచుండగా వాటిని బట్టి తీర్పు తీర్చబడతారు. వాక్యాన్ని పఠిద్దాం, దేవుని మాటల్ని నేర్చుకుందాం, ఆ మాటల్లో ఉన్న సారాన్ని బట్టి మనం జీవిద్దాం. తద్వారా దేవుని మహింపరుద్దాం, దేవునికి మహిమకరంగా ఉందాం. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.